సమాజంలో జరుగుతున్న అతిపెద్ద చర్చ ఆడామగ సమానం. దీని మీద మీరేం చెప్తారమ్మా? తప్పమ్మా. ఆడమగ సమానం ఎట్లా ఉంటారమ్మా? ఆడవాళ్ళు ఎక్కువ. ఎందుకంటే మగవాళ్ళు చేయలేని పనులు ఎన్నో చేస్తారు ఆడవాళ్ళు. గర్భధారణ మగవాళ్ళు చేయగలరా? పాలివ్వగలరా? పిల్లల్ని కనగలరా? మరి వాళ్ళు మనం ఎలా సమానం అవుతాం? అవం. అందుకే మన పూర్వులు ఆడవాళ్ళకు గౌరవం ఎక్కువ ఇచ్చారు. నేను చేయలేని పని నువ్వు చేస్తున్నావు, మా వంశానికి వంశాంకురాన్ని ఇస్తున్నావు, మా వంశాంకురాన్ని పెంచుతున్నావు, వాళ్ళని పోషిస్తున్నావు, కనుక నువ్వు నాకన్నా కొంచెం ఎక్కువే అని చెప్పి ఒక మెట్టు ఎక్కువ మీద కూర్చోబెట్టారు. నాకెందుకు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమైన ఉద్యమం చేసేటటువంటి ఆడవాళ్ళు పిచ్చివాళ్ళు అనిపిస్తుంది. అవకాశాలు సమానంగా ఇవ్వాలి, గౌరవాలు సమానంగా ఇవ్వాలి, అన్నీ సమానం అన్నది కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో అసలు సృష్టిలోనే ఈక్వాలిటీ ఈజ్ మిత్. మన శరీరంలోనే ఎడం చెయ్యి కుడి చెయ్యి సమానంగా ఉండవే, ఎడం కన్ను కుడి కన్ను సమానంగా ఉండవే, అట్లాంటిది అన్నీ సమానంగా ఐడెంటికల్లీ ఈక్వల్ ఎక్కడుంటాయి? ఎక్కడో రాముడు లాంటి వాడికి ఉంటాయి అంతే, ఇంకెవరికి ఉండవు. అట్లాంటప్పుడు లేనిది ఒక భ్రమ, ఒక మాయ అయినటువంటి సమానత్వం కోసం కాదు ప్రయత్నం చేయాల్సింది. నాకు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వు, నాకు ఏ స్థాయి కావాలో ఆ స్థాయి ఇవ్వు. అంతేగాని నీతో సమానంగా అంటే యూస్లెస్ ఫెలో మగవాడైనప్పుడు వాడితో పాటు మనకు కూడా సమాన స్థాయి ఇవ్వమండం ఏమిటి? గొప్పవాడైతే వాడితో సమానంగా అడిగిన అర్థం ఉంది. అందరూ గొప్పవాళ్ళేం కాదు కదా.